ఇప్పుడు మనం ఒత్తు పదాలు ఇవి తెలుసు కదా, ఇది ఒత్తులు, అక్షరానికి ఒత్తులు. ఒక అక్షరానికి ఒత్తులు ఎలా ఉంటుంది చూడండి. ఇది కావొత్తు, ఓకేనా, దీనికి కావొత్తు. ఇది గావొత్తు, చావొత్తు, జావొత్తు, తావొత్తు, డావొత్తు, తావొత్తు, దావొత్తు, నావొత్తు, పావొత్తు, బావొత్తు, మావొత్తు, యావొత్తు, రావొత్తు, లావొత్తు, వావొత్తు, సావొత్తు, సావొత్తు, హావొత్తు. ఇదే ఒత్తులతో మనం ఏంటంటే పదాలు తయారు చేయడం. దీనికి ద్విత్వ అక్షరాలు కూడా అంటారు, ద్విత్వ పదాలు కూడా అంటారు అన్నమాట, ఓకేనా. ఇది ఇప్పుడు చూడండి, ఈ కాతోనే వచ్చే పదము ఒకటి తయారు చేద్దాం. కాతోనే అంటే కుక్క, గాతో వచ్చిన పదాలు ఏంటి, మొగ్గ, అలాగే చాతో వచ్చింది ఏంటి, చల్ల, తర్వాత జాతో వచ్చే పదం ఏం చేసాము, సజ్జ, ఇలాగనమాట. అంటే అక్షరాల్ని, ఈ పదాల్ని అనుగుణంగా మనము పదాలు కూడా తయారు చేయడం అవుతుంది, అక్షరాలు కూడా మనం తయారు చేయడం అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఉదాహరణకి యా ఉంది, యాకి ఏ పదం తయారు చేసాము, అయ్యా, ఓకేనా. అలాగే వాతో ఏమని పదం చేసాము, అవ్వా, ఓకేనా. అంటే ప్రత్యేకంగా పిల్లలు మీరు ఏంటంటే ఒత్తులు నేర్చుకుంటేనే మనకు అక్షరాలు వస్తాయి. అక్షరంతో పాటు ఒత్తులు, టాకి ఏ ఒత్తు ఉంటుంది, డాకి ఏ ఒత్తు ఉంటుంది, పాకి ఏ ఒత్తు ఉంటుంది అనేది పక్కాగా మనం నేర్చుకోవాలి. అర్థమైందానా? ఈ ఒత్తులు రాకపోతే మనం పదాలు తయారు చేయలేము. ద్విత్వ పదాలు, సరళ పదాలు, సంయుక్త పదాలు ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే కంపల్సరీగా మనకు ఒత్తులు రావాలి, ఓకేనా? యు అండర్స్టాండ్?